ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలలో కూటమి విజయడంక మోగించింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ కనీవెని ఎరుగని మెజార్టీ సాధించింది. అధికారం చేపట్టబోతోంది. 175 నియోజకవర్గాలకు గాను టీడీపీ 135 నియోజకవర్గాలలో, జనసేన 21 నియోజకవర్గాలలో, వైసీపీ 11 నియోజకవర్గాలలో, బీజేపీ 8 నియోజకవర్గాలలో గెలుపొందింది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఊహించని ఎన్నికల ఫలితాలు ఇవి. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఇటువంటి ఫలితాలను ఊహించలేదు. గత ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లతో భారీ మెజార్టీని ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందించారు. అంతకు మించి అన్నట్టు 164 సీట్లు కూటమికి కట్టబెట్టారు. కొన్ని జిల్లాల్లో అయితే కూటమి ఏకపక్షంగా అన్ని సీట్లను గెలుచుకుంది. మొత్తం 13 ఉమ్మడి జిల్లాలకు గాను 8 జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసేసింది. ఈ 8 జిల్లాల్లో 110 సీట్లు ఉండగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 110 సీట్లలో విజయం సాధించింది. ఉమ్మడి విశాఖ, ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో మొత్తం 10 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఉమ్మడి విశాఖలో 2, ఉమ్మడి ప్రకాశంలో 1, ఉమ్మడి కడప జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 2, చిత్తూరు జిల్లాలో 2 నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ విజయం సాధించింది. 5 జిల్లాల పరిధిలోని 65 నియోజకవర్గాలకు కేవలం 10 చోట్ల మాత్రమే వైసీపీ విజయం సాధించింది. మిగతా 55 నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి విజయం సాధించింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో 59,000కు పైగా మెజార్టీతో గెలుపొందారు. అధికార పార్టీలో ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప మంత్రులు అందరూ ఓటమి పాలయ్యారు. ఎంపీల విషయానికి వస్తే 25 ఎంపీలకు గాను టీడీపీ 16, బీజేపీ 3, జనసేన 2, వైసీపీ 4 ఎంపీ సీట్లు గెలుచుకున్నాయి. గత ఎన్నికల్లో 22 ఎంపీ స్థానాలు గెలుచుకున్న వైసీపీ కేవలం 4 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఫలితాలు వైసీపీ శ్రేణులను తీవ్ర నిరాశకు లోను చేశాయి. కూటమి శ్రేణుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపాయి. అయితే ఎన్నికల్లో ఓటమిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హుందాగా అంగీకరించారు. తాను చేసిన మంచి ఎటు వెళ్ళిపోయిందా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల గొంతుకుగా ఉంటామని అన్నారు.